స్టోరీ ఈ పిల్లవాడితో స్టార్ట్ అవుతుంది. ఈ పిల్లవాడి పేరు మిగెల్. మిగెల్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కానీ వీళ్ళ ఇంట్లో మ్యూజిక్ ప్లే చేయడం ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళ తాతకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అతను తన కుటుంబం కంటే ప్రేక్షకులకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. అతనిది చాలా అందమైన కుటుంబం. అతని కల ఒక పెద్ద మ్యూజిషియన్ అవ్వడం. ప్రతిరోజు ఆడిషన్స్ కి వెళ్లేవాడు, వచ్చేవాడు. ఒక రోజు గిటార్ తీసుకుని బయటకు వెళతాడు, ఇంకా తిరిగి రాడు. అప్పుడు అతని భార్యకు అతని మీద చాలా కోపం వేస్తుంది. మ్యూజిక్ కి సంబంధించిన వస్తువులన్నీ బయటకు విసిరేస్తుంది. అందుకే వీళ్ళ ఇంట్లో మ్యూజిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆమె సొంతంగా ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటుంది. అప్పుడే ఆమె మిషన్ కుట్టడం మొదలు పెడుతుంది. ఆమె చెప్పులు కుట్టడం మొదలు పెడుతుంది. సమయం గడిచే కొద్దీ ఆమె కూతురు పెద్దగా అయిపోయి ఉంటుంది. ఒకరోజు కూతురు తను ప్రేమించిన వ్యక్తిని తీసుకుని వస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటుంది. సమయం గడిచే కొద్దీ వాళ్ళు ఒక పెద్ద కుటుంబంగా మారిపోతారు. ఈమె పేరే ఎమెల్డా. వీళ్ళు అందరూ శ్రద్ధాంజలి పండుగ కోసం వేచి ఉంటారు. ఇంకా ఈ పాపనే ఎమెల్డా కూతురు మామా కోకో. ఈమె మిగిల్ వాళ్ళ నానమ్మ. ఈమెకి మ్యూజిక్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ ఎవరన్నా పాడినట్టు తెలిసినా వారి మీద గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇతని పేరే డెలాస్క్రూ. డెలాస్క్రూ ప్రపంచంలోనే ఒక పెద్ద మ్యూజిషియన్. ఇతను ఎంతగానో ఫేమస్. డెలాస్క్రూకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మిగిల్ కూడా డెలాస్క్రూకు వీరాభిమాని. కానీ డెలాస్క్రూ చాలా విచిత్రంగా చనిపోతాడు. ఎలా అంటే ఒక పెద్ద గంట మీద పడి. ఇదే డెలాస్క్రూ సమాధి. మిగిల్ డెలాస్క్రూ సమాధి దగ్గరకు గిటార్ చూడడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ వ్యక్తి ఊరికే ఉండక ఇలా అంటాడు, ఫేమస్ టాలెంట్ షో జరుగుతుంది, నువ్వు ఆడిషన్ కి వెళ్ళు అని. దీంతో మిగిల్ ఇలా అంటాడు, అందుకు మా ఇంట్లో వారు ఒప్పుకోరు అని. కానీ మిగిల్ కు ఆడిషన్ కి వెళ్ళాలి అని కోరికగా ఉంటుంది. తరువాత మిగిల్ వాళ్ళ అమ్మని ఇలా అడుగుతాడు, టాలెంట్ షోకి వెళతాను అని. కానీ వారు ఎవరు ఒప్పుకోరు. మిగిల్ నానమ్మ, రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళకు, రేపు శ్రద్ధాంజలి పండుగ ఉంది అని అంటుంది. అలా శ్రద్ధాంజలి పండుగ రోజు మిగిల్ ఎవరికీ తెలియకుండా ఆడిషన్ కి వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడు మిగిల్ వాళ్ళ నానమ్మ చూస్తుంది అనే భయంతో గిటార్ ని కుక్కని దాచిపెట్టేస్తాడు. కుక్క ఆకలితో ఉండడంతో అక్కడున్న అన్నాన్ని తినేస్తుంది. అది చూసి మిగిల్ కుక్కని ఆపాలి అనుకుంటాడు. అప్పుడే పైన ఉన్న ఫోటో జారి కిందకు పడిపోతుంది. ఇంకా మిగిల్ చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే ఫోటో మడిచి ఉండటం చూస్తాడు. ఓపెన్ చేయగా అందులో ఉన్న గిటార్ డెలాస్క్రూ గిటార్ రెండు ఒకటే అని చాలా సంతోషపడతాడు. ఎందుకంటే డెలాస్క్రూ తన తాత అని. సంతోషంతో కేరింతలు వేస్తాడు. దీంతో వీళ్ళ నానమ్మ ఇలా అంటుంది, అతను మోసగాడు, తన స్వార్థం కోసం ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళాడు అని. మిగిల్ వినకపోవడంతో మిగిల్ గిటార్ ను సారీ బ్రదర్, పళ్ళు తోముకోలేదు. మిగిల్ వినకపోవడంతో మిగిల్ గిటార్ ను పగలగొట్టేస్తుంది. ఇంకా మిగిల్ ఏడుస్తూ టాలెంట్ షో దగ్గరకు వెళ్లిపోతాడు. ఆడిషన్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే కంపల్సరీ గిటార్ ఉండాలి అని అంటుంది. కానీ మిగిల్ దగ్గర ఇలాంటి గిటార్ ఉండదు. దీంతో మిగిల్ అక్కడున్న వారి అందరినీ గిటార్ అడుగుతారు. వారు ఇవ్వటానికి ఒప్పుకోరు. ఇంకా మిగిల్ ఏమి చేయాలి అనుకుంటున్నప్పుడు డెలాస్క్రూ గిటార్ గుర్తుకు వస్తుంది. ఆ గిటార్ ను ఎలాగైనా దొంగతనం చేయాలి అనుకుంటాడు. వెంటనే మిగిల్ డెలాస్క్రూ సమాధి దగ్గరకు వెళతాడు. గిటార్ ని దొంగలించిన తర్వాత గిటార్ ని ప్లే చేస్తాడు. శబ్దం రావడంతో లోపల ఎవరు ఉన్నారు అని బయట ఉన్న వాళ్ళు వస్తారు. మిగిల్ సారీ చెప్తుండగా ఎదురుగా ఉన్న వ్యక్తికి మిగిల్ కనిపించడు. మిగిల్ మాయమైపోయాడు. ఎవ్వరికీ కనిపించడం లేదు. ఇంకా మిగిల్ చాలా భయపడిపోతాడు. అలా భయపడుతూ పరిగెత్తుతూ ఉండగా మిగిల్ ఒక గుంతలో పడిపోతాడు. ఒక ముసలి ఆవిడ మిగిల్ ను గుంతలో నుంచి బయటకు రావడానికి సహాయం చేస్తుంది. ఆమెను చూసి మిగిల్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆమె చూడటానికి అస్థిపంజరంలా ఉంటుంది. మిగిల్ చాలా భయపడిపోతాడు. చుట్టూ అస్థిపంజరం కలిగిన వ్యక్తులు ఉంటారు. అప్పుడు మిగిల్ వారి నుంచి తప్పించుకొని ఒక సమాధి వెనక్కు వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు మిగిల్ అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే చనిపోయిన వారు ఆత్మలుగా వచ్చి వాళ్ళ వారసులను చూసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు పెట్టిన ఫుడ్ ని తీసుకుంటూ ఉంటారు. కుక్క ఒక్కటే మిగిల్ ను చూడగలుగుతుంది. దీంతో మిగిల్ కుక్క వెంట వెళుతూ ఉన్నప్పుడు అస్థిపంజరం కలిగిన వ్యక్తికి డాష్ ఇస్తాడు. అతను మిగిల్ వాళ్ళ తాతగారు. వాళ్ళు అందరూ మిగిల్ వాళ్ళ బంధువులు శ్రద్ధాంజలి పండుగకు వచ్చి ఉంటారు. నువ్వు ఎలా మమ్మల్ని చూడగలుగుతున్నావు అని ఆశ్చర్యపోతారు. తరువాత మిగిల్ ను స్వర్గానికి తీసుకువెళతారు. అక్కడ అద్భుతాలను చూసి మిగిల్ ఆశ్చర్యపోతాడు. పూల వంతెన సహాయంతో స్వర్గాన్ని చేరుకుంటాడు. మిగిల్ స్వర్గాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎత్తైన భవనాలు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. తరువాత అస్థిపంజరం వ్యక్తులు భూమి మీద ఏమేమి తెచ్చుకున్నారో చూపిస్తూ ఉంటారు. అప్పుడు మిగిల్ ఒక అస్థిపంజర వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి పర్మిషన్ లేకుండా భూమి మీదకు వెళ్ళాలి అనుకుంటాడు. కానీ వెళ్ళలేడు. సెక్యూరిటీ అతను వెనక్కి తీసుకుని వస్తారు. తరువాత మిగిల్ ను అక్కడున్న సెక్యూరిటీ హెడ్ కి చూపిస్తారు. అతను షాక్ అయిపోతాడు. ఈమె పేరు ఎమెల్డా. మిగిల్ వాళ్ళ అవ్వ. అసలు మిగిల్ కు ఎంతమంది అవ్వలు ఉన్నారు మచ్చా? ఏమోరా మచ్చా, నాకు కూడా తెలియదు. నేను వీడు చెప్తుంటే విని కౌంట్ చేసుకోవాలి. జాయింట్ ఫ్యామిలీ కదరా, నాకు తెలిసి ఒక 10 మంది ఉంటారు. అంతమంది అయితే ఏమి ఉండరులే. కానీ నేనైతే కౌంట్ చేసి వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ చేస్తా. సరేలే, ఫస్ట్ మూవీ సరిగ్గా విను. అప్పుడు ఎమెల్డా ఇలా అడుగుతుంది, నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావు అని. ఇంకా మిగిల్ జరిగింది మొత్తం చెప్తాడు. ఎమెల్డా మిగిల్ ను భూమి మీదకు పంపించాలి అనుకుంటుంది. అప్పుడు ఎమెల్డా సెక్యూరిటీ హెడ్ ని అడుగుతుంది, ఎలా మిగిల్ ను భూమి మీదకు పంపించాలి అని. మిగిల్ తన వేలిని చూసుకుంటాడు. అస్థి పంజరంలా మారుతూ ఉంటాడు. దీంతో భయపడి కళ్ళు తిరిగి పడిపోతాడు. సూర్యుడు ఉదయించేలోపు ఎలాగైనా మిగిల్ భూమి మీదకు వెళ్ళాలి, లేకుంటే అస్థి పంజరంలా అక్కడే ఉండిపోవాల్సింది. మిగిల్ ను
భూమి మీదకు పంపించాలి అని మాయా పువ్వుని ఇస్తుంది. కానీ ఒక కండిషన్ మీద ఇంకెప్పుడు పాటలు పాడకూడదు, మ్యూజిక్ ప్లే చేయకూడదు అని. కానీ మిగిల్ అందుకు ఒప్పుకోడు. కానీ ఎలాగో ఒప్పుకుంటాడు. ఎమెల్డా పువ్వుని ఇచ్చిన తరువాత మిగిల్ భూమి మీదకు వచ్చి ఉంటాడు. అప్పుడు మిగిల్ ఇంకొకసారి గిటార్ తీసుకోవాలి అనుకుంటాడు. గిటార్ ని తీసుకుని వెళ్తుండగా గిటార్ ముట్టుకున్న కారణంగా మళ్ళీ స్వర్గం మీదకు వస్తాడు. మిగిల్ కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎమెల్డా పెట్టిన కండిషన్ నచ్చి ఉండదు. బాత్రూమ్ కి వెళతాను అని చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. దీంతో సారీ బ్రదర్, టంగ్ స్లిప్ అయ్యాను. దీంతో మిగిల్ కుటుంబ సభ్యులు మిగిల్ ను వెతుకుతూ ఉంటారు. తరువాత ఇతను డెలాస్క్రూ బ్రహ్మను గోడ మీద చూసి ఇలా అంటాడు, ఎవరైతే భూమి మీదకు పారిపోవాలనుకున్నాడో అవి డెలాస్క్రూ నా స్నేహితుడు అని చెప్తూ ఉంటాడు. అది మొత్తం మిగిల్ వింటూ ఉంటాడు. తరువాత మిగిల్ అతను ఫాలో అవుతాడు. ఇంకా అతను మిగిల్ ను చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే మిగిల్ అస్థిపంజరంలా కాకుండా మనిషిలా ఉంటాడు. మనం దెయ్యాన్ని చూస్తే ఎలా భయపడతామో అలా భయపడ్డాడు అనమాట, అంతే. అప్పుడు ఆ వ్యక్తితో డెలాస్క్రూ మా తాత అని చెప్పగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఎమెల్డా మిగిల్ ని చూస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. ఇంకా ఎమెల్డా తన పెంపుడు జంతువుని పిలిచి నువ్వు వెళ్లి మిగిల్ ని పట్టుకొని అంటుంది. తరువాత ఇతను మిగిల్ ను ఒక అస్థిపంజరంలా మారుస్తాడు. ఎందుకంటే ఎవరు గుర్తు పట్టకూడదు అని. దీంతో వాళ్ళిద్దరు ఒక డీల్ పెట్టుకుంటారు. ఒకవేళ నువ్వు భూమి మీదకు వెళితే నా ఫోటో భూమి మీద పెట్టు అని. అప్పుడు మిగిల్, ఫస్ట్ నువ్వు నన్ను డెలాస్క్రూ దగ్గరకు తీసుకెళ్ళు, నీ ఫోటోని నేను భూమి మీదకు నేను తీసుకెళ్తా. డెలాస్క్రూ కోసం ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు. డెలాస్క్రూ ఒక పెద్ద కోటలో ఉంటాడు. ఇంకా ఎమెల్డా వాళ్ళు మిగిల్ ని వెతుకుతూ ఉంటారు. మిగిల్ అస్థిపంజరంలా మారిపోతూ ఉంటాడు. అప్పుడు ఈ వ్యక్తి మిగిల్ ను మురికిగా ఉన్న ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. మిగిల్ ఇలా అడుగుతాడు, ఏంటి మీరు ఇక్కడ ఉంటున్నారా? అప్పుడు ఆ వ్యక్తి, మనకు భూమి మీద గుర్తులు ఏమీ లేకపోతే ఇక్కడే నివసించాలి. ఇంకా అతను మిగిల్ ను తన రూమ్ కి పిలుచుకొని వెళతాడు. అతని ఇల్లు చాలా ఇరుకుగా ఉంటుంది. అతని రూమ్ లో ఇంకొక వ్యక్తి ఉంటాడు. అప్పుడు అతన్ని గిటార్ అడుగుతారు. ఎందుకంటే ఒక కాంపిటీషన్ పెట్టి ఉంటారు. అందులో గెలిస్తే డైరెక్ట్ డెలాస్క్రూని కలవచ్చు. నా కోసం ఒక పాట పాడితే నీకు గిటార్ ని ఇస్తాను అని అంటాడు. పాట పాడిన తర్వాత ఆ వ్యక్తి థ్యాంక్స్ అని చెప్పి మాయమైపోతాడు. ఈ సీన్ చూడడానికి చాలా బాధగా ఉంటుంది. మిగిల్ ఏమైంది అని అడగగా, భూమి మీద మనకు గుర్తులు లేకపోతే ఇక్కడ కూడా మనల్ని ఎవరు గుర్తు పెట్టుకోరు. ఇంకా ఇవే ఇతని చివరి క్షణాలు. ఒకవేళ నన్ను కూడా ఎవరు గుర్తు పెట్టుకోకపోతే నేను కూడా ఇలాగే మాయమైపోతాను. తరువాత వాళ్ళిద్దరు గిటార్ తీసుకుని షోకి వెళతారు. అక్కడ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. ఆడియన్స్ కి వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చదు. మిగిల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇస్తాడు. అక్కడున్న వారికి మిగిల్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చుతుంది. ఎమెల్డా వాళ్ళు మిగిల్ ని వెతకడం మిగిల్ చూస్తాడు. ఇంకా వెంటనే మిగిల్ అక్కడ నుంచి పారిపోతాడు. ఎమెల్డా నుంచి తప్పించుకుని తన తాత డెలాస్క్రూని కలవటానికి. మిగిల్ డెలాస్క్రూ ఉన్న ప్లేస్ కి వెళ్లి, నేను డెలాస్క్రూ మనవడిని, నన్ను లోపలికి పంపించండి అని అడుగుతాడు. కానీ సెక్యూరిటీ వాళ్ళు మిగిల్ ను బయటకు తోసేస్తారు. అప్పుడు బ్యాండ్ మేళం వాళ్ళని చూసి, నన్ను కూడా మీతో పాటు లోపలికి తీసుకువెళ్ళండి అని అడుగుతాడు. ఇంకా వాళ్ళు అందుకు ఒప్పుకొని మిగిల్ కు సహాయం చేస్తారు. మిగిల్ కు డెలాస్క్రూని కలవటానికి, సారీ బాస్, ఈసారి పేగులు స్లిప్ అయ్యాయి. మిగిల్ కు డెలాస్క్రూని కలవటానికి కుదరలేదు. ఇంకా మిగిల్ తెలివితో ఒక పాటను పాడుతాడు. ఆ పాట అందరికీ నచ్చుతుంది. డెలాస్క్రూ మిగిల్ నీటిలో పడిపోతే మిగిల్ ను కాపాడతాడు. అప్పుడు మిగిల్, నేను మీ మనవడిని, నేను భూమి మీద నుంచి వచ్చాను అని చెప్తాడు. తరువాత డెలాస్క్రూ మిగిల్ తన మనవడు అని అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. నా కోసం ఇక్కడికి వచ్చాడు అని చెప్తూ ఉంటాడు. డెలాస్క్రూ మిగిల్ ను భూమి మీదకు పంపించడానికి మాయాపువ్వుని ఇస్తున్నప్పుడు ఇతను డెలాస్క్రూ ఉన్న చోటుకు వచ్చి, నువ్వు నా గిటార్, నా పాటలు అన్ని నా నుంచి దొంగతనం చేశావు, కానీ నాకు ఒక చిన్న సహాయం చెయ్యి అని అడగగా టీవీలో చూసి అతను షాక్ అయిపోతాడు. ఎందుకంటే వీళ్ళు మనుషులుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎన్నో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటారు. ఇతను తన కుటుంబం కోసం ఇంటికి వెళుతుండగా డెలాస్క్రూ ఇతనికి విషం ఇచ్చి చంపి ఉంటాడు తనకి తెలియకుండా. తరువాత డెలాస్క్రూ అతని దగ్గర ఉన్న గిటార్, రాసుకున్న పాటలు అన్ని దొంగతనం చేస్తాడు. ఇంకా ఈ వ్యక్తికి మొత్తం గుర్తుకు వచ్చి డెలాస్క్రూ మీదకు కోపంతో వెళ్తాడు. కానీ సెక్యూరిటీ గార్డ్స్ అతని లాక్కొని వెళ్లి ఒక బావిలో విసిరేస్తారు. మిగిల్ కు కూడా నిజం తెలిసిందే అని మిగిల్ ను ఒక బావిలోకి విసిరేస్తారు. మిగిల్ గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఎవరన్నా వచ్చి నన్ను కాపాడండి అని. మిగిల్ ఆ వ్యక్తిని బావిలో కలుసుకుంటాడు. అతను కొద్దిగా మాయమవుతూ ఉంటాడు. ఎందుకంటే భూమి మీద తన గుర్తులు చెరిపోబోతున్నాయి కాబట్టి. అప్పుడు ఈ వ్యక్తి ఇలా అంటాడు, నా కూతురు కోకో నన్ను మర్చిపోబోతోంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. కోకో అనగానే మిగిల్ కు తన ఇంట్లో ఉన్న అవ్వ గుర్తుకొస్తుంది. తన దగ్గర ఉన్న ఫోటోని చూపిస్తాడు. మిగిల్ ఎదురుగా ఉన్న వ్యక్తి, ఫోటోలో గిటార్ పట్టుకుని ఉన్న వ్యక్తి ఇద్దరు ఒక్కటే అని, ఇద్దరు ఒకటే కుటుంబానికి చెందిన వారు అని చాలా సంతోషపడతారు. ఇతని పేరు హెక్టర్, మిగిల్ కు నిజమైన తాత. ఇంతకు ముందు వరకు డెలాస్క్రూ తన తాత అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత హెక్టర్ మనిషిగా ఉన్నప్పుడు తన కూతురి దగ్గర ఒక పాటను పాడి ఉంటాడు. హెక్టర్ తన కూతురిని గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడతాడు. చూడడానికి ఆ సీన్ చాలా అందంగా ఉంటుంది. ఒకవేళ నాన్న కూతురుని మిస్ అయినా, కూతురు నాన్నను మిస్ అయినా ఇలాగే ఉంటుందేమో. దీంతో కుక్క వాళ్ళను చూసి ఎమెల్డా వాళ్లకు చూపిస్తుంది. తరువాత ఎమెల్డా వాళ్ళిద్దరినీ కాపాడుతుంది. హెక్టర్ భార్యనే ఎమెల్డా. మిగిల్ తన బంధువులు అందరినీ కలుసుకుంటాడు. అప్పుడు ఎమెల్డా హెక్టర్ తో ఇలా అంటుంది, నువ్వు నా కుటుంబాన్ని వదిలి వెళ్ళావు, నువ్వు వెళ్ళిపోని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు మిగిల్ జరిగింది మొత్తం చెప్తాడు. కానీ ఎమెల్డా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. అప్పుడు డెలాస్క్రూ కు సంబంధించిన ఒక పెద్ద షో జరుగుతూ ఉంటుంది. అందరూ కలిసి ఎలాగైనా హెక్టర్ దగ్గర ఉన్న ఫోటోని తీసుకోవాలి అనుకుంటారు. అందుకోసం అక్కడ
అక్కడకు వెళతారు. ఎమెల్డా డెలాస్క్రూ దగ్గర ఉన్న హెక్టర్ ఫోటోను తీసుకుంటుంది. కానీ సెక్యూరిటీ గార్డ్స్ ఎమెల్డాని పట్టుకోవడానికి చూస్తారు. అప్పుడు ఎమెల్డా ఆట పడుతూ డెలాస్క్రూ దగ్గర నుంచి తప్పించుకుంటుంది. మిగెల్ కు హెక్టర్ ఫోటోని ఇచ్చి మాయపు సహాయంతో భూమి మీదకు వెళ్లడానికి సహాయం చేస్తుండగా డెలాస్క్రూ మిగెల్ ను లాక్కొని వెళ్తాడు. అప్పుడు అక్కడున్న ఇద్దరు ఆడవాళ్లు అది మొత్తం రికార్డ్ చేసి లైవ్ కనెక్ట్ చేసి ఉంటారు. అప్పుడు మిగెల్ ఇలా అంటాడు, హెక్టర్ నిజమైన మ్యూజిషియన్, నువ్వు అతని పాటలు దొంగతనం చేసి అతనికి విషమిచ్చి చంపావు. అవును, నేను విషమిచ్చి చంపా, నేను ఫేమస్ అవడానికి ఏమైనా చేస్తాను అని మిగిల్ ను కిందకు తోసేస్తాడు. ఆడియన్స్ అది మొత్తం లైవ్ లో చూస్తూ ఉంటారు. మిగిల్ ను ఒక పెద్ద జంతువు కాపాడుతుంది. మిగిల్ చేతిలో ఉన్న ఫోటో జారిపోతుంది. ఇంకా మిగిల్ చాలా బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే అది ఒక్కటే హెక్టర్ భూమి మీద రావడానికి ఉన్న ఆధారం. తరువాత డెలాస్క్రూ ఏమీ తెలియనట్టు షోలోకి వెళతాడు. అప్పుడు అతని మీదకు టమోటాలు గుడ్లు విసురుతారు. ఆ పెద్ద జంతువు డెలాస్క్రూని తన కాళ్ళతో విసురుతుంది. అతను ఒక పెద్ద గంట కింద పడిపోతాడు. సూర్యుడు ఉదయించేలోపు మిగిల్ ఎలాగైనా మనిషిగా మారాలి, లేకుంటే పంజరంలో అక్కడే ఉండిపోవాల్సిందే. అప్పుడు ఎమెల్డా హెక్టర్ ఇద్దరు కలిసి మిగిల్ భూమి మీదకు వెళ్లడానికి సహాయం చేస్తారు మాయా పువ్వుతో. మిగిల్ భూమి మీదకు వచ్చిన తర్వాత ఇలాగైనా కోకోవాకు తన నాన్నను గుర్తు చేయాలి అనుకుంటాడు. ఆమెకు గుర్తు చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఆమెకు ఏమీ గుర్తుకు ఉండదు. మిగిల్ ఏమీ చేయలేకపోయానని ఏడుస్తూ వాళ్ళ నాన్నను కోగిలించుకుంటాడు. వెంటనే మిగిల్ గిటార్ ని తీసుకుని కోకోవాకు చిన్నప్పుడు వాళ్ళ నాన్న పాడిన పాటను పాడుతాడు. ఇంకా కోకోవాకు చిన్నప్పుడు వాళ్ళ నాన్న పాడిన పాట గుర్తుకు వస్తుంది. మిగిల్ తో కలిసి అవ్వ కూడా పాడుతుంది. అక్కడున్న వారందరూ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కోకోవాకు ఏమి గుర్తులేని పొజిషన్ నుంచి చిన్నప్పుడు వాళ్ళ నాన్న పాడిన పాటను గుర్తుకు తెచ్చుకొని పాడుతుంది కాబట్టి. తర్వాత కోకోవా మిగెల్ తో ఇలా అంటుంది, చిన్నప్పుడు మా నాన్న నా కోసం ఈ పాట పాడేవాడు అని. అప్పుడు మిగెల్ ఇలా అంటాడు, మీ నాన్నగారు నిన్ను చాలా మిస్ అవుతున్నారు అని. కోకోవా తను దాచుకున్న వాళ్ళ నాన్న హెక్టర్ ఫోటోను మిగెల్ కు చూపిస్తుంది. ఇంకా మిగెల్ చాలా సంతోషపడతాడు, ఎందుకంటే హెక్టర్ భూమి మీదకు రావడానికి పాస్ దొరికినట్టే. ఒక సంవత్సరం తర్వాత శ్రద్ధాంజలి పండుగ రోజు డెలాస్క్రూని ప్రపంచం మొత్తం నిజమైన మ్యూజిషియన్ కాదు అని తెలుసుకుంది. హెక్టర్ మాత్రమే నిజమైన మ్యూజిషియన్ అని. ఇంకా కోకోవా కూడా చనిపోయి ఉంటుంది. హెక్టర్ కు విడుదల లభిస్తుంది. తన భార్య ఎమెల్డా, కూతురు కోకో అందరూ కలిసి పూలవంతెన సహాయంతో భూమి మీదకు వస్తూ ఉంటారు. సీన్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఐ ఫెల్ట్ లైక్ ఇది కదా సినిమా అంటే. అప్పటి నుంచి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. మీకు విషయం తెలుసా, ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఒక అవ్వని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సినిమా తీశారు.